రాసిన సాక్షి ఇప్పుడు దూషణ దుర్మార్గం అని రాస్తుంది. కంప్లీట్ రివర్స్ అనమాట. వారు వీరయ్యారు, వీరు వారయ్యారు. మధ్యలో చచ్చేది ఎవరంటే రేపు కార్యకర్తలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని తర్వాత అప్పుడు వీళ్ళు ఏదో పై కేసులు పెట్టి వదిలేశారు. తర్వాత ఏం చేశారు? బాబు గారి అధికారంలోకి వచ్చాక లోకేష్ ఆ వీడియోలని జాగ్రత్తగా దాచి గన్నవరం ఎయిర్పోర్ట్, ఇది గన్నవరం కార్యాలయం కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ బాగుంది కానీ ఆ కార్యకర్తలందరినీ పట్టుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారుగా. ఏళ్ల తరబడి తిప్పుతున్నారు కదా వాళ్ళని కోర్టుల చుట్టూతా. రేపు ఇవాళ జోగి రమేష్ ఇంటి మీద దాడో, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని వదిలిపెడతారు రేపు. మొన్న కూడా నెల్లూరు కోవూరు ఎవరో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ జరిగింది కదా. మీకేం లేదు. నెక్స్ట్ వీళ్ళు కోరుకోవాల్సింది ఏంటయ్యా అంటే జగన్కి జీవితంలో అధికారంలోకి రాకుండా ఉండాలి, లేదా కనీసం 15 ఏళ్ళు అధికారంలోకి రాకుండా ఉంటే ఆ తర్వాత వచ్చిన ఇవన్నీ మర్చిపోతారు. అప్పటికి ఇంకా అనుభవిస్తారు కదా కార్యకర్తలు, మర్చిపోతారు. అప్పటికి నాయకుడు కూడా మర్చిపోయి తన పాలన ఏదో తను చూసుకుంటాడు. అలా కాకుండా పొరపాటు కనుక జగన్ రేపే అధికారంలోకి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న దానికి 3 అవుతాయి. పొరపాటును కూడా కంట్రోల్ చేయడం జగన్ వల్ల కూడా కాదు. క్రిందసారి జగన్ ఎలాంటి దాడుల్ని ప్రోత్సహించలేదు, తర్వాత మధ్యలో చూడాలా దారుణ విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు. జగన్ చెప్పినా కూడా వినరు. అప్పుడు ఆ స్థాయికి జరిగిపోతుంది. ఎందుకంటే బాగా రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టుడు పతాకాన్ని నాయకులు